warm greetings to the one and all. Welcome to the another new session, that is Mathematics Cluster B2 Special Functions Unit 2 Lagrange Polynomial Part 2. In this video, we discuss about the topic orthogonal properties of Lagrange polynomial, recurrence formula of Lagrange polynomial and example problems. So coming to the next topic, find first few Hermite polynomials or find L0 of x, L1 of x, L2 of x, L3 of x, L4 of x. సో మనం ఈ క్వశ్చన్ని టూ వేస్లో రాయొచ్చు. ఫస్ట్ ఫ్యూ లెగ్రేజ్ పాలినామియల్స్ కాను లేదంటే డైరెక్ట్గా వాల్యూస్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనమ్మా. సో ఎలా సాల్వ్ చేస్తాం చూడండి. ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్ యూనిట్ 1లో హెర్మైట్ పాలినామియల్ మనం సాల్వ్ చేసాం. ఓకేనా. సో అక్కడ కూడా రాడ్రిగస్ ఫార్ములానే యూస్ చేసాం. సో అగైన్ ఇక్కడ కూడా మనం రాడ్రిగస్ ఫార్ములానే యూస్ చేస్తున్నాం. సో ఫ్రమ్ రాడ్రిగస్ ఫార్ములా ln of x equal to e power x by n factorial into dou power n by dou x power n into x power n into e power minus x. Now substitute n equal to 0 in this equation. ఓకేనా. ఈ ఈక్వేషన్లో n ప్లేస్లో 0తో సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే ఏమొస్తుందమ్మా, l నాట్ ఆఫ్ x ఈక్వల్ టు e పవర్ x బై 0 ఫ్యాక్టోరియల్ ఇంటూ x పవర్ 0 ఇంటూ e పవర్ మైనస్ x. సో n ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ 1 అండ్ x పవర్ 0 అంటే వాల్యూ 1 ఇంటూ e పవర్ x. ఓకేనా. సో నెక్స్ట్ e పవర్ x బై 0 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ ఎంతమ్మా, 1 ఇంటూ x పవర్ 0 అంటే వాల్యూ 1 ఇంటూ e పవర్ x. సో మల్టిప్లికేషన్ చేస్తే సో బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి యాడెడ్. సో ఈ పవర్ ఎక్స్ మైనస్ ఎక్స్ అంటే వాల్యూ 0, ఈ పవర్ 0 అంటే వాల్యూ ఎంతమ్మా, 1. సో ఎల్ నాట్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 1. నెక్స్ట్ L1 ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, సో ఇప్పుడు n ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేయండి. సో ఈ పవర్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ డో బై డో ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్. ఓకేనా. సో ఈ పవర్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ అంటే ఈ పవర్ ఎక్సే, డో బై డో ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈ పవర్ ఎక్స్. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ వన్ టైమ్ డెరివేషన్. సో అక్కడ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఉంది అంటే కనుక ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూవీ. సో యూవీ ఫార్ములా అప్లై చేస్తే కనుక యూ ఇంటూ వీ డాష్ ప్లస్ బి ఇంటూ యూ డాష్ కదా. సో ఇక్కడ మనం అదే ఫార్ములాని యూస్ చేస్తున్నాం. సో ఈ పవర్ ఎక్స్ ఇంటూ, సో ఈ పవర్ మైనస్ ఎక్స్కి డెరివేషన్ మైనస్ 1 ఇంటూ ఎక్స్, మైనస్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్కి డెరివేషన్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్. నెక్స్ట్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ, సో ఈ పవర్ మైనస్ ఎక్స్ని కామన్ తీస్తే ఏమొస్తుందమ్మా, ఎక్స్ ఇంటూ మైనస్ 1 ప్లస్ 1. సో ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ అంటే వాల్యూ ఎంత వస్తుంది, ఈ బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి యాడెడ్. సో ఈ పవర్ ఎక్స్ మైనస్ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, 0 అంటే ఈ పవర్ 0 అంతా వాల్యూ 1. సో నెక్స్ట్ బ్రాకెట్లో వాల్యూ చూస్తే కనుక మైనస్ ఎక్స్ ప్లస్ 1 అని ఉంది. సో మనం వాటి నుంచి 1 మైనస్ ఎక్స్ కింద రాసుకోవచ్చా. దేర్ఫోర్ L1 ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్. ఓకేనా. నెక్స్ట్ L2 ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్. సో ఇప్పుడు n ప్లేస్లో 2తో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందో చూడండి అమ్మా, ఈ పవర్ ఎక్స్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2. సో మనం ఆ ఫార్ములాని ఎలా రాసుకోవచ్చు అంటే లెబ్నిట్జ్ రూల్ యూస్ చేసాం, గుర్తుందమ్మా. అదర్ ఫార్మ్స్లో లెబ్నిట్జ్ రూల్ యూస్ చేసాం. డో పవర్ n బై డో ఎక్స్ పవర్ n అయితే యూవీ ఆఫ్ n ఫార్ములా. సో ఆ ఫార్ములాని ఇక్కడ యూస్ చేసాం. n ప్లేస్లో ఇక్కడ వాల్యూ 2 ఉంది. సో ఎన్సీ నాట్ అంటే ఏంటి మా, ఇక్కడ n ప్లేస్లో 2 ఉంది కాబట్టి 2c0 ఇంటూ -1 హోల్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి, అక్కడ డో పవర్ n బై డో ఎక్స్ పవర్ n ఇంటూ యూ కదా. ఓకేనా. యూఎన్ వాల్యూ అదేనా, డో పవర్ n బై డో ఎక్స్ పవర్ n ఇంటూ యూ. సో ఇక్కడ
2తో రిప్లేస్ చేస్తున్నాం కాబట్టి -1 ఇంటూ ఈ పవర్ -x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2c1 ఇంటూ -1 ఇంటూ ఈ పవర్ -x ఇంటూ ఎక్స్ స్క్వేర్కి డెరివేషన్ 2x ఓకేనా ప్లస్ 2c2 ఇంటూ ఈ పవర్ -x ఇంటూ అగైన్ 2xకి డెరివేషన్ 2 ఓకేనా లెబ్నిట్జ్ రూల్ని యూజ్ చేసి చేసాం. నెక్స్ట్ ఈ పవర్ x/2 ఇంటూ 1 ఇంటూ ఈ పవర్ -x ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో 2c0 అంటే వాల్యూ ఎంతమ్మా 1 ఓకేనా -1 అంటే ఎంత 1. సో ఈ పవర్ -x ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2c1 అంటే 2 -1 అంటే -2 ఓకేనమ్మా -2 ఇంటూ ఈ పవర్ -x ఇంటూ 2x ప్లస్ 2c2 అంటే వాల్యూ ఎంత 1. సో ఇంటూ 2 ఇంటూ ఈ పవర్ -x ఓకేనమ్మా. నెక్స్ట్ ఈ పవర్ x మొత్తం కండిషన్లో కామన్గా మనకి టర్మ్ ఏముంది ఈ పవర్ -x ఉంది. సో కామన్ తీస్తే ఈ పవర్ x ఇంటూ ఈ పవర్ -x/2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ -4x ప్లస్ 2. సో మనం సాల్వ్ చేస్తే ఆల్రెడీ ఈ పవర్ x ఇంటూ ఈ పవర్ -x అంటే వాల్యూ 1 కదమ్మా. సో 1/2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ -4x ప్లస్ 2. Therefore L2 of x equal to 1/2 into x square minus 4x plus 2. నెక్స్ట్ L3 of x వాల్యూ చూడండమ్మా. ఇప్పుడు n ప్లేస్లో వాల్యూ ఎంత పెట్టాలి 3. సో ఈ పవర్ x/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ డో క్యూబ్ బై డో ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ఇంటూ ఈ పవర్ -x. అగైన్ వీఆర్ యూజింగ్ ద లెబ్నిట్జ్ రూల్ ఓకేనా. సో ఈ పవర్ x/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ NC0 ఫార్ములా అంటే ఇక్కడ n ప్లస్లో ఎంత ఉందమ్మా 3. 3c0 ఇంటూ డో పవర్ n బై డో ఎక్స్ పవర్ n అంటే ఇక్కడ ఎంత వస్తుంది డో క్యూబ్ బై డో ఎక్స్ క్యూబ్ ఇంటూ ఈ పవర్ -x ఇంటూ ఎక్స్ క్యూబ్. హియర్ u వాల్యూ ఈజ్ ఈ పవర్ -x అండ్ v వాల్యూ ఈజ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3c1 ఇంటూ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ -x ఇంటూ 3x స్క్వేర్. సో ఎక్స్ క్యూబ్కి డెరివేషన్ ఫస్ట్ టైం డెరివేషన్ చేస్తే 3x స్క్వేర్ ప్లస్ 3c2 ఇంటూ డో బై డో ఎక్స్ ఇంటూ ఈ పవర్ -x ఇంటూ సో ఇంటూ 6x. సో సెకండ్ టైం డెరివేషన్ ఆఫ్ వీకి చేయాలి కదా. నెక్స్ట్ ప్లస్ 3c3 ఇంటూ ఈ పవర్ -x ఇంటూ 6 ఓకేనా. సో నెక్స్ట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ x/6 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 NC0 అన్న 3c0 అన్న వాల్యూ ఎంత 1. సో డో క్యూబ్ బై డో ఎక్స్ క్యూబ్ ఇంటూ ఈ పవర్ -x అంటే 3 టైమ్స్ డెరివేషన్ అప్లై చేస్తే ఏమొస్తుందమ్మా -1 ఇంటూ ఈ పవర్ -x ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3c1 అంటే 3. సో 2 టైమ్స్ డెరివేషన్ ఆఫ్ ఈ పవర్ -x అంటే ఏమొస్తుంది -1 ఇంటూ ఈ పవర్ -x ఇంటూ 3x స్క్వేర్ ప్లస్ 3c2 అంటే n ఇంటూ n-1/2 అంటే 3 వస్తుంది. 3 ఇంటూ -1 ఇంటూ ఈ పవర్ -x ఇంటూ 6x ప్లస్ 3c3 అంటే వాల్యూ ఎంతమ్మా 1 అండ్ ఇంటూ ఈ పవర్ -x ఇంటూ 6. సో నెక్స్ట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ x ఇంటూ ఈ పవర్ -x మొత్తం టర్మ్లో నుంచి ఈ పవర్ -xని కామన్ తీయండి బై 6 ఇంటూ కామన్ తీస్తే ఏమొస్తుంది -x³ ప్లస్ 9x స్క్వేర్ మైనస్ 18x ప్లస్ 6. సో ఈ పవర్ x ఇంటూ ఈ పవర్ -x వాల్యూ ఎంతమ్మా 1. సో 1/6 ఇంటూ x -x³ ప్లస్ 9x స్క్వేర్ మైనస్ 18x ప్లస్ 6. నెక్స్ట్ L4 of x ఈక్వల్ టు ఇప్పుడు n ప్లేస్లో ఎంత పెట్టాలి 4. సో ఈ పవర్ x/4 ఫ్యాక్టోరియల్ ఇంటూ డో పవర్ 4/డో ఎక్స్ పవర్ 4 ఇంటూ ఎక్స్ పవర్ 4 ఇంటూ ఈ పవర్ -x. సో అగైన్ హియర్ వీఆర్ యూజింగ్ ద లెబ్నిట్జ్ రూల్. సో ఈ పవర్ x/4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4c0 డో పవర్ 4/డో ఎక్స్ పవర్ 4 ఇంటూ ఈ పవర్ -x ఇంటూ ఎక్స్ పవర్ 4 ప్లస్ 4c1 ఇంటూ డో క్యూబ్ బై డో ఎక్స్ క్యూబ్ ఇంటూ ఈ పవర్ -x ఇంటూ డో బై డో ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ 4 ప్లస్ 4c2 ఇంటూ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ -x ఇంటూ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ 4 ప్లస్ 4c3 ఇంటూ డో బై డో ఎక్స్ ఇంటూ ఈ పవర్ -x ప్లస్ ఇంటూ డో క్యూబ్ బై డో ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ పవర్ 4 ప్లస్ 4c4 ఇంటూ
e power minus x into dou power 4 by dou x power 4 into x power 4. సో ఈ ఫార్ములా మొత్తాన్ని లెబ్నిట్జ్ రూల్ యూస్ చేసుకుని రాసాం. విచ్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ x బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ -1 హోల్ పవర్ 4. 4c నాట్ అంటే 1, ఓకేనా. -1 హోల్ పవర్ 4 ఇంటూ e పవర్ మైనస్ x ఇంటూ x పవర్ 4 ప్లస్ 4c 1 అంటే 4. సో డో క్యూబ్ బై డో ఎక్స్ క్యూబ్ అంటే వాల్యూ -1 హోల్ క్యూబ్ ఇంటూ e పవర్ మైనస్ x ఇంటూ డో బై డో ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ 4 అంటే 4x క్యూబ్ ప్లస్ 6. 4c2 అంటే 4 ఇంటూ 4 మైనస్ 1/2 అంటే బై 6 చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుంది, 6 వస్తుంది. 6 ఇంటూ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ అంటే వాల్యూ -1 హోల్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ 4 అంటే 12x స్క్వేర్ ప్లస్ 4c3 అంటే వాల్యూ 4 ఇంటూ డో బై డో ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ అంటే మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ డో క్యూబ్ బై డో ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ పవర్ 4 అంటే ఇంటూ 24x ప్లస్ 4c4 అంటే వాల్యూ ఎంతమ్మా 1 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ అండ్ డో పవర్ 4 బై డో ఎక్స్ పవర్ 4 ఇంటూ ఎక్స్ పవర్ 4 అంటే సో 4 టైమ్స్ డెరివేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 చేస్తే వాల్యూ ఎంత వస్తుంది 24. విచ్ ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ ప్రతి టర్మ్లో నుంచి ఈ పవర్ మైనస్ ఎక్స్ని కామన్ తీయండి. కామన్ తీస్తే ఏమొస్తుంది ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ పవర్ 4 మైనస్ 16x క్యూబ్ ప్లస్ 12 ఇంటూ 6x స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 24x ప్లస్ 24. సో ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ వాల్యూ ఎంత 1 బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ పవర్ 4 మైనస్ 16x క్యూబ్ ప్లస్ 12 6 72x స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 24 అంటే 96x ప్లస్ 24. సో దేర్ 1 బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 24 మైనస్ 96x ప్లస్ 72x స్క్వేర్ మైనస్ 16x క్యూబ్ ప్లస్ x పవర్ 4. సో మనకి L4 ఆఫ్ x వాల్యూ వచ్చిందమ్మా. నెక్స్ట్ టాపిక్ చూడండి, ఆర్థోగనల్ ప్రాపర్టీ ఆఫ్ లెగ్రేస్ పాలినామియల్. సో ఆర్థోగనల్ ప్రాపర్టీ ఆఫ్ లెగ్రేస్ పాలినామియల్స్ని ప్రూవ్ చేయాలి. సో ప్రూవ్ దట్ స్టేట్మెంట్ చూడండి, ప్రూవ్ దట్ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ x ఇంటూ ln ఆఫ్ x ఇంటూ lm ఆఫ్ x dx ఈక్వల్ టు డెల్టా mn ఈక్వల్ టు 1 ఇఫ్ m ఈక్వల్ టు n అండ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇఫ్ m నాట్ ఈక్వల్ టు n. డెల్టా mn వాల్యూ 1 అవ్వాలంటే m ఈక్వల్ టు ఎంత అవ్వాలి, n అవ్వాలి. అలాగే ఇఫ్ డెల్టా mn వాల్యూ 0 అవ్వాలి అని ఎప్పుడవుతుంది, m నాట్ ఈక్వల్ టు n కండిషన్ ఎగ్జిస్ట్ అయితే డెల్టా mn వాల్యూ 0 అవుతుంది. సో ఫ్రమ్ జనరేటింగ్ ఫంక్షన్ కండిషన్ ఏంటి, 1 బై 1 మైనస్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీఎక్స్ బై 1 మైనస్ టీ ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ టీ పవర్ n ఇంటూ ln ఆఫ్ x. సో అగైన్ ఇంకొక జనరేటింగ్ ఫంక్షన్ తీసుకుంటున్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్లో. సో 1 బై 1 మైనస్ ఎస్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్ఎక్స్ బై 1 మైనస్ ఎస్ ఈక్వల్ టు సమ్మేషన్ m ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఎస్ పవర్ m ఇంటూ lm ఆఫ్ x. ఓకేనా. సో మల్టిప్లై చేయండి, ఎల్హెచ్ఎస్కి ఆర్హెచ్ఎస్కి మల్టిప్లికేషన్ చేయండి. మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుందో చూడండి అమ్మా, సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఇంటూ సమ్మేషన్ m ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ టీ పవర్ n ఇంటూ ఎస్ పవర్ m ln ఆఫ్ x ఇంటూ lm ఆఫ్ x ఈక్వల్ టు 1 బై 1 మైనస్ టీ ఇంటూ 1 బై 1 మైనస్ ఎస్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీఎక్స్ బై 1 మైనస్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్ఎక్స్ బై 1 మైనస్ ఎస్. సో నౌ మల్టిప్లై బోత్ సైడ్స్ విత్ ఈ పవర్ మైనస్ ఎక్స్. ఈ పవర్ మైనస్ ఎక్స్తో మల్టిప్లై చేయాలి బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుందో చూడండి అమ్మా, సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఇంటూ సమ్మేషన్ m ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ టీ పవర్ n ఇంటూ ఎస్ పవర్ m ఇంటూ ln ఆఫ్ x ఇంటూ lm ఆఫ్ x ఈక్వల్ టు 1 బై 1 మైనస్ టీ ఇంటూ 1 బై 1 మైనస్ ఎస్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీఎక్స్ బై 1 మైనస్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్ఎక్స్ బై 1 మైనస్ ఎస్. నౌ అప్లై ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు dx ఫ్రమ్ లిమిట్స్ 0 టు ఇన్ఫినిటీ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు ఏం చేయాలి, బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు dxతో చేయాలి అండ్ లిమిట్స్ 0 టు ఇన్ఫినిటీకి తీసుకోవాలి.
సో ఇంటిగ్రల్ 0 to infinity summation n equal to 0 to infinity summation m equal to 0 to infinity e power minus x into t power n into s power m into ln of x into lm of x into dx equal to integral 0 to infinity 1 by 1 minus t into 1 by 1 minus s into e power minus x into so 1 plus t by 1 minus t plus s by 1 minus s. ఓకేనమ్మా. సో ఆ కండిషన్ ఎలా వచ్చిందంటే ముందు టర్మ్ చూడండి, ఇక్కడ బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి. బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి ఏం చేయొచ్చు, యాడ్ చేయొచ్చు. సో ఆ విధంగానే ఇక్కడ మనం తీసుకుంటున్నాం. ఓకేనమ్మా. నెక్స్ట్ టాపిక్ చూడండి అమ్మా, రికరెన్స్ ఫార్ములా ఫర్ లెగ్రేస్ పాలినామియల్. సో మనం హెర్మైట్ పాలినామియల్లో కూడా సేమ్ ఇలాగే రికరెన్స్ ఫార్ములా 4 టైప్స్ మనం ప్రూవ్ చేసాం. సో ఇక్కడ ఈ లెగ్రేస్ పాలినామియల్లో కూడా మనం ప్రూవ్ చేస్తాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ప్రూవ్ దాట్ n ప్లస్ 1 ln ప్లస్ 1 ఆఫ్ x ఈక్వల్ టు 2n ప్లస్ 1 మైనస్ x ఇంటూ ln ఆఫ్ x మైనస్ ln మైనస్ 1 ఆఫ్ x ఇంటూ n. సో హియర్ వీఆర్ యూజింగ్ ద జనరేటింగ్ ఫంక్షన్. సో జనరేటింగ్ ఫంక్షన్ ఫార్ములా ఏంటమ్మా, 1 by 1 minus t into e power minus tx by 1 minus t equal to summation n equal to 0 to infinity t power n into ln of x. Now differentiating the above condition with respect to t. LHS condition చూడండి. సో d by dt of 1 by 1 minus t into e power minus tx. So which is nothing but it is in the form of uv. So first minus 1 by 1 minus t की derivation minus 1 by 1 minus t whole square into e power minus tx by 1 minus t. So t की derivation minus 1 plus 1 by 1 minus t into e power minus tx by 1 minus t into so minus t की derivation minus x. So దీనికి కూడా derivation అప్లై చేయాలి కదా, therefore d by dx into t by 1 minus t. ఓకేనా, which is equal to 1 by 1 minus t whole square into e power minus tx by 1 minus t plus 1 by 1 minus t into e power minus tx by 1 minus t into minus x. So it is in the form of u by v. సో ఇక్కడ u వాల్యూ ఏం తీసుకుంటున్నామంటేనమ్మా, u వాల్యూ వచ్చి t, v వాల్యూ వచ్చి 1 minus t. సో మనకి uv ఫార్ములా ఏంటి, u డాష్ ఇంటూ v మైనస్ v డాష్ ఇంటూ u బై v స్క్వేర్ కదా. సో మనం ఆ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో 1 మైనస్ టీ ఇంటూ యూ డాష్కి వాల్యూ ఎంత 1 మైనస్ టీ ఇంటూ 1 మైనస్ టీకి డెరివేషన్ మైనస్ 1 బై v స్క్వేర్ అంటే ఇక్కడ ఎంత ఉంది 1 మైనస్ టీ హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 by 1 minus t whole square into e power minus tx by 1 minus t. ఈ రెండిట్లో నుంచి మనం కామన్గా తీయాల్సిన కండిషన్ ఏంటంటే 1 by 1 minus t whole square into e power minus tx by 1 minus t. కామన్ తీస్తే ఈ టర్మ్లో 1 ప్లస్ మనం ఏం రాసుకోవచ్చు మైనస్ ఎక్స్ బై 1 మైనస్ టీ. సో ఈ పవర్ మైనస్ టీఎక్స్ బై 1 మైనస్ టీ బై 1 మైనస్ టీ హోల్ స్క్వేర్. ఇది కామన్ తీసేస్తే మనకి మిగిలిన టర్మ్ ఏంటమ్మా 1 మైనస్ టీ ప్లస్ టీ. ఓకేనా. సో నెక్స్ట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 by 1 minus t whole square into e power minus tx by 1 minus t into సో సాల్వ్ చేస్తే ఇక్కడ t ప్లస్ t మైనస్ t గెట్ క్యాన్సిల్. సో 1 మైనస్ ఎక్స్ బై 1 మైనస్ టీ. ఓకేనా. ఎల్హెచ్ఎస్ కండిషన్ వాల్యూ ఎంత వచ్చింది. నౌ ఆర్హెచ్ఎస్ వాల్యూ విచ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to infinity t పవర్ n ఇంటూ ln ఆఫ్ ఎక్సే కదా. t పవర్ nకి డెరివేషన్ ఏంటి n ఇంటూ t పవర్ n మైనస్ 1 ఇంటూ ln ఆఫ్ ఎక్స్. దట్ ఇంప్లైస్ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to infinity n ఇంటూ t పవర్ n మైనస్ 1 ఇంటూ ln ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సో ఎల్హెచ్ఎస్ వాల్యూ రాసుకోండి 1 by 1 minus t whole square into e power minus tx by 1 minus t into 1 minus x by 1 minus t which is equal to 1 minus t whole square summation n equal to 0 to infinity n t power n minus 1 into ln of x. సో ఇక్కడ ఉన్న 1 by 1 minus t స్క్వేర్ని ఆ ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకొచ్చేసాం. సో మనకి ఇక్కడ కండిషన్ ఏముంటుంది e పవర్ మైనస్ టీఎక్స్ బై 1 మైనస్ టీ. సో ఇక్కడ 1 మైనస్ టీతో మల్టిప్లికేషన్ చేసి డివైడ్ చేసాం మైనస్ ఎక్స్ బై 1 మైనస్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీఎక్స్ బై 1 మైనస్ టీ. నెక్స్ట్ కండిషన్ చూస్తే కనుక
న్యూమరేటర్లో 1 మైనస్ టీని బయటికి తీసుకొచ్చేస్తే ఇక్కడ మనకి ఏముంటుంది 1/1 మైనస్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీఎక్స్ బై 1 మైనస్ టీ మైనస్ ఎక్స్ ఇంటూ 1/1 మైనస్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీఎక్స్ బై 1 మైనస్ టీ. ఓకేనా. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే ఏమొస్తుంది ఇక్కడ 1 స్క్వేర్ ప్లస్ టీ స్క్వేర్ మైనస్ 2t ఇంటూ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ n ఇంటూ టీ పవర్ n మైనస్ 1 ఇంటూ ln ఆఫ్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ టీ ఇంటూ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ టీ పవర్ n ఇంటూ ln ఆఫ్ ఎక్స్. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్ జనరేటింగ్ ఫంక్షన్ ఫామ్లో ఉందమ్మా మనకి మైనస్ ఎక్స్ ఇంటూ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ టీ పవర్ n ఇంటూ ln ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ చూడండి, విడివిడిగా ఈ టర్మ్ మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేయండి. మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ n టీ పవర్ n మైనస్ 1 ln ఆఫ్ ఎక్స్ ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది టీ స్క్వేర్ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ n టీ స్క్వేర్ ఉంది, లోపల ఒక టీ పవర్ n మైనస్ 1 ఉంది. సో బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి యాడెడ్ అంటే అక్కడ మనకి ఏమొస్తుంది n టీ పవర్ n మైనస్ 1 ప్లస్ 2 ln ఆఫ్ ఎక్స్ మైనస్ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఇక్కడ ఎంత ఉందమ్మా 2t ఇక్కడ లోపల టీ పవర్ ఎంత ఉంది టీ పవర్ n మైనస్ 1 అగైన్ బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి యాడెడ్. సో విడివిడిగా మల్టిప్లికేషన్ చేస్తున్నాం. సో n ఇంటూ 2t పవర్ n మైనస్ 1 ప్లస్ 1 ఇంటూ ln ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ టీ పవర్ n ఇంటూ ln ఆఫ్ ఎక్స్. సో ఈ టర్మ్ని కూడా మనం మల్టిప్లికేషన్ చేస్తున్నాము. ఓకేనా. మైనస్ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ. సో ఇక్కడ ఒక టీ ఉంది, లోపల టీ పవర్ n ఉంది. సో మళ్ళీ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది టీ పవర్ n ప్లస్ 1 ఇంటూ ln ఆఫ్ ఎక్స్ మైనస్ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఎక్స్ టీ పవర్ n ఇంటూ ln ఆఫ్ ఎక్స్ which is equal to summation n equal to 0 to infinity n t power n minus 1 into ln of x plus summation n equal to 0 to infinity n t power n plus 1 into ln of x. సాల్వ్ చేస్తే వస్తుందమ్మ ఈ టర్మ్స్ మైనస్ సమ్మేషన్ n equal to 0 to infinity n into 2t power n into ln of x which is equal to summation n equal to 0 to infinity t power n into ln of x minus summation n equal to 0 to infinity t power n plus 1 into ln of x minus summation n equal to 0 to infinity x t power n into ln of x. Now comparing the quotient of t power n quotients ని కంపేర్ చేయాలి. సో మొత్తం టర్మ్లో నుంచి t power n ని తీసుకురావాలి. ఇక్కడ t power n మైనస్ 1 ఉంటే l ఎంత ఉంది n ఉంది అంటే ఇక్కడ ఒక టర్మ్ పెరుగుతుంది. ఇక్కడికి వస్తే t power n ప్లస్ 1 ఉంటే ఇక్కడ ఒక టర్మ్ అనేది ఏమవుతుంది తగ్గుతుంది. ఓకేనా. ఇక్కడేమో పెరుగుతుంది, ఇక్కడేమో ఒక టర్మ్ తగ్గుతుంది. నెక్స్ట్ ఈ టర్మ్ ఆల్రెడీ టీ పవర్ n ఫామ్లోనే ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే టీ పవర్ n ప్లస్ 1 ఇంటూ ln ఉంది అంటే ఇక్కడ ln వాల్యూ ఏమవుతుంది తగ్గుతుంది, ఒక టర్మ్ తగ్గుతుంది. అలాగే ఇక్కడ కూడా టీ పవర్ n ఉంది కాబట్టి ఆ టర్మ్స్ అలాగ ఉంచేస్తున్నాం. ఇప్పుడు టీ పవర్ n ఫామ్లోకి మార్చుకోవాలి. ఇక్కడ n ప్లస్ 1 ఉంటే n మైనస్ 1 ఉంటే ఇక్కడ n ఉంది అంటే ఒక టర్మ్ అనేది ఏమైంది పెరిగింది. ఇప్పుడు ఇదే టర్మ్ని nకి రాయాలంటే ముందు ఒక టర్మ్ ఏమవ్వాలి పెరగాలి అంటే n ఉంటే n ప్లస్ 1 తీసుకుంటాం ఇంటూ ఇక్కడ కూడా ln ప్లస్ 1 ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇక్కడ చూడండి n ప్లస్ 1 ఉంటే n ఉంది అంటే ఒక టర్మ్ తగ్గుతుంది. మనం nకి రాయాలి కాబట్టి n మైనస్ 1 ఇంటూ ln మైనస్ 1 ఆఫ్ ఎక్స్ మైనస్ ఇక్కడ ఆల్రెడీ టీ పవర్ n ఫామ్లోనే ఉంది కాబట్టి 2n ఇంటూ ln ఆఫ్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ టీ పవర్ n ఉంది కాబట్టి ln ఆఫ్ ఎక్స్ మైనస్ ఇక్కడ n ప్లస్ 1 ఉంటే ఇక్కడ n ఉంది అంటే ఒక టర్మ్ తగ్గాలి కాబట్టి మైనస్ ln మైనస్ 1 ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ln ఆఫ్ ఎక్స్. సో సాల్వ్ చేస్తే n ప్లస్ 1 ఇంటూ ln ప్లస్ 1 ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సో ఈ టర్మ్ని ఇటు ఉంచి మిగిలిన టర్మ్స్ అన్ని ఇటు తీసుకొచ్చేస్తే మనకు అప్పుడు ఏమొస్తుంది మైనస్ n మైనస్ 1 ఇంటూ ln మైనస్ 1 ఆఫ్ ఎక్స్ ప్లస్ 2n ఇంటూ ln ఆఫ్ ఎక్స్ ప్లస్ ln ఆఫ్ ఎక్స్ మైనస్ ln మైనస్ 1 ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ln ఆఫ్ ఎక్స్. సో నెక్స్ట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 1 ఇంటూ ln ప్లస్ 1 ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సో మొత్తం టర్మ్లో నుంచి ln ఆఫ్ ఎక్స్ని కామన్ తీయండి. ln ఆఫ్ ఎక్స్ని కామన్ తీస్తే ఇక్కడ మనకు ఇక్కడ ఒక ln ఆఫ్ ఎక్స్ ఉంది, ఇక్కడ ఒక ln ఆఫ్ ఎక్స్ ఉంది. కామన్ తీస్తే ఏం రాసుకోవచ్చు 2n ప్లస్ 1 మైనస్ ఎక్స్.
నెక్స్ట్ ఇంకొక టర్మ్ని కామన్ తీసారు చూడండి, ln-n-1 ఆఫ్ ఎక్స్. ln-1 ఆఫ్ ఎక్స్ని కామన్ తీస్తే ఇక్కడ మనకి ఏముంది, మైనస్ ఆఫ్ n-1 అంటే -n + 1 -1, ఇక్కడ ఒక -1 వస్తుంది కదా, టర్మ్ రాసాం. ఇప్పుడు చూడండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు ln of x ఇంటూ 2n + 1 - x మైనస్ n ఇంటూ ln-1 ఆఫ్ x. ఇక్కడ +1 -1 క్యాన్సిల్ అయితే x మాత్రమే మిగులుతుంది. ఓకేనా, -n ఇంటూ x మాత్రం మిగులుతుంది. సో మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఏదో చూడండి. సో దేర్ ఫోర్ n+1 ఇంటూ ln+1 ఆఫ్ x ఈక్వల్ టు ln ఆఫ్ x ఇంటూ 2n + 1 - x - n ఇంటూ ln-1 ఆఫ్ x. హెన్స్ ద ప్రూఫ్. ఇదేనా మనం ప్రూవ్ చేయాల్సిన ఫస్ట్ రికరెన్స్ ఫార్ములా. నెక్స్ట్, ప్రూవ్ దట్ x ln dash of x ఈక్వల్ టు n ఇంటూ ln ఆఫ్ x మైనస్ n ఇంటూ ln-1 ఆఫ్ x. అగైన్ ఫ్రమ్ జనరేటింగ్ ఫంక్షన్ నుంచి ఏం రాసుకోవచ్చమ్మా, 1 - t ఇంటూ e power - tx బై 1 - t ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to infinity t power n ఇంటూ ln ఆఫ్ x. సో ఈ జనరేటింగ్ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో. ఓకేనమ్మా, ఎక్స్తో డెరివేషన్ చేయాలి. సో డెరివేషన్ చేస్తే ఏమొస్తుంది చూడండి, సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to infinity t power n ఇంటూ ln ఆఫ్ ఎక్స్కి డెరివేషన్ ln dash ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/1 - t ఇంటూ ఈ పవర్ ఎక్స్కి డెరివేషన్ ఏంటి, ఈ పవర్ ఎక్స్. సో ఇక్కడ ఈ పవర్ -x ఉంది. సో ఈ పవర్ -tx బై 1 - t ఇంటూ ఎక్స్కి డెరివేషన్ ఏమవుతుంది, -t/1 - t. ఓకేనమ్మా, నెక్స్ట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to infinity t power n ఇంటూ ln dash ఆఫ్ x ఈక్వల్ టు 1/1 - t ఇంటూ ఈ పవర్ -tx/1 - t ఇంటూ -t/1 - t. ఓకేనా, విచ్ ఈజ్ నెక్స్ట్ స్టెప్ చూడండి, సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to infinity t power n ఇంటూ ln dash ఆఫ్ x ఈక్వల్ టు ఈ -tని బయటికి తీసుకొచ్చేస్తే -t/1 - t ఇంటూ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to infinity t power n ఇంటూ ln ఆఫ్ x. సో ఆల్రెడీ మన కండిషన్ ఏంటి, 1/1 - t ఇంటూ ఈ పవర్ -tx/1 - t అంటే ఏం రాసుకోవచ్చు, సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to infinity t power n/ln ఆఫ్ x. ఈ టర్మ్ని బయట తీసుకొచ్చేస్తే ఈ టర్మ్ ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, బై జనరేటింగ్ ఫంక్షన్ కండిషన్ రాసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, 1 - t, ఈ 1 - tని LHS సైడ్ తీసుకొచ్చేస్తే కనుక 1 - t ఇంటూ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to infinity t power n ఇంటూ ln dash ఆఫ్ x ఈక్వల్ టు, ఇక్కడ ఒక -t ఉంది, మైనస్ని బయటే ఉంచేసి టీని లోపలికి తీసుకెళ్ళిపోండి, మల్టిప్లికేషన్ అవుతుంది. సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to infinity t power n+1 ఇంటూ ln ఆఫ్ x. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ 1 - t ఉంది, ఈ 1 - t టర్మ్ని మల్టిప్లికేషన్ చేయండి, చేస్తే ఏమొస్తుందో చూడండి అమ్మా, సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to infinity t power n ఇంటూ ln dash ఆఫ్ x మైనస్ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to infinity t ఉంది, ఇక్కడ t power n ఉంది, అంటే t power n+1 ఇంటూ ln dash ఆఫ్ x ఈక్వల్ టు మైనస్ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to infinity t power n+1 ఆఫ్ x ఇంటూ ln ఆఫ్ x. నౌ కంపేరింగ్ ద కోషెంట్స్ ఆఫ్ t power n. సో ఈ టర్మ్లో నుంచి t power n కోషెంట్స్ని కంపేర్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ t power n కోషెంట్ ఉంది, ఇక్కడ చూస్తే t power n+1 ఉంది, ఇక్కడ n+1 ఉందంటే ఇక్కడ ఏమైంది, n అంటే ఒక టర్మ్ తగ్గుతుంది. నెక్స్ట్ ఇక్కడ t power n+1 ఉంది, అంటే ఇక్కడ టర్మ్ ఏమైంది, తగ్గింది. సో అలాగే మనం ఈ విధంగా బేస్ చేసుకుని t power n కోషెంట్స్ని రాసుకోవాలి. ఇప్పుడు చూడండి, ln dash ఆఫ్ x మైనస్ ఇక్కడ n+1 ఉంటే n ఉంది, అదే n తీసుకోవాలంటే కనుక n-1. సో ln-1 dash ఆఫ్ x ఈక్వల్ టు మైనస్ ln-1 ఆఫ్ x. సో ఈ టర్మ్ లోపల తీసుకొచ్చేసి ఈ టర్మ్ బయట తీసుకొచ్చేసేయండి. సో ln dash ఆఫ్ x ప్లస్ ln-1 ఆఫ్ x ఈక్వల్ టు ln-1 dash ఆఫ్ x, విచ్ ఈజ్ ద ఈక్వేషన్ 1. నౌ రీప్లేస్ n by n+1 in equation 1. n ప్లేస్లో n+1తో రీప్లేస్ చేస్తే ఏమొస్తుంది, ln+1 dash of x plus ln of x ఈక్వల్ టు ln dash of x, which is the equation 2. ఫ్రమ్ రికరెన్స్ ఫార్ములా 1, రికరెన్స్ ఫార్ములా నుంచి ఏం రాసుకోవచ్చమ్మా,
n plus 1 ln plus 1 of x equal to 1 minus x plus 2n into ln of x minus n l minus 1 of x. Now differentiate with respect to x. x తో differentiate చేయండి. చేస్తే ఏమొస్తుంది ఇక్కడ n plus 1 into ln plus 1 dash of x equal to 1 అంటే 0 మైనస్ ఎక్స్కి డెరివేషన్ -1 ప్లస్ ఈ టర్మ్ అనేది ఎక్స్ లేదు కాబట్టి కాన్స్టెంట్ విచ్ ఈజ్ 0 ln ఆఫ్ ఎక్స్. ఓకేనా. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూవీ. ఇవి రెండు ఏ ఫామ్లో ఉన్నాయమ్మా? యూవీ ఫామ్లో ఉన్నాయి. సో యూ ఇంటూ వీ డాష్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 2n ఇంటూ దీనికి డెరివేషన్ అప్పుడు ఏమవుతుంది? ln డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ n ఇంటూ ln మైనస్ 1 డాష్ ఆఫ్ ఎక్స్. సో ఈ కండిషన్ నుంచి ఏం రాసుకోవచ్చు? n ప్లస్ 1 ఇంటూ ln ప్లస్ 1 డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ln ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 2n ఇంటూ ln డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ n ఇంటూ ln మైనస్ 1 డాష్ ఆఫ్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వేషన్ 3. ఓకేనా. ఇప్పుడు మనకి 1 2 3 ఈక్వేషన్స్ వచ్చినాయి. నౌ సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ ln ప్లస్ 1 డాష్ ఆఫ్ ఎక్స్ ln ప్లస్ 1 డాష్ ఆఫ్ ఎక్స్ ఫ్రమ్ 1 and 2 ఈక్వేషన్స్ ఇన్ 3. సో 1 and 2లో ఏం ఈక్వేషన్స్ వచ్చినాయో ఆ ఈక్వేషన్స్ని థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో సెకండ్ ఈక్వేషన్ ln డాష్ ఆఫ్ ఎక్స్ వచ్చింది, ఫస్ట్ ఈక్వేషన్లో ln ప్లస్ 1 డాష్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందమ్మా? n ప్లస్ 1 ఇంటూ ln డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ln ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ln ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 2n ఇంటూ ln డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ n ఇంటూ ln డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ln మైనస్ 1 ఆఫ్ ఎక్స్. సో మీరు కనుక చూస్తే n ప్లస్ 1 ఇంటూ ln ప్లస్ 1 డాష్ ఆఫ్ ఎక్స్. సో అంటే మనకి ఇక్కడ ఏం రాసుకోవచ్చు? ఈ సెకండ్ కండిషన్ నుంచి ln డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ln ఆఫ్ ఎక్స్ కింద రాసుకోవచ్చా? నెక్స్ట్ ఈచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ln ఆఫ్ ఎక్స్. సో ln ఆఫ్ ఎక్స్ ఇలాగే ఉంచేసాం ప్లస్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 2n ఇంటూ ln డాష్ ఆఫ్ ఎక్స్. ln డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం రాసుకోవచ్చమ్మా? ln డాష్ ఆఫ్ ఎక్స్ అలా ఉంచేసాం మైనస్ n ఇంటూ అగైన్ ఇక్కడ ఏముంది మనకి? n ఇంటూ ln మైనస్ 1 డాష్ ఆఫ్ ఎక్స్. ln మైనస్ 1 డాష్ ఆఫ్ ఎక్స్ అంటే మనకు ఆల్రెడీ ముందు దాని నుంచి ఏమొచ్చింది? ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి ln డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ln మైనస్ 1 ఆఫ్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసాం. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూస్ ఏంటి? ln ప్లస్ 1 డాష్ ఆఫ్ ఎక్స్ కానీ ln మైనస్ 1 డాష్ ఆఫ్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేసాం. ఓకేనమ్మా. నెక్స్ట్ n ప్లస్ 1 ఇంటూ ln డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ n ప్లస్ 1 ఇంటూ ln ఆఫ్ ఎక్స్ మల్టిప్లికేషన్ చేసాము విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ln ఆఫ్ ఎక్స్ ప్లస్ ln డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ ln డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2n ఇంటూ ln డాష్ ఆఫ్ ఎక్స్. ఈ టర్మ్తో మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేసాం మైనస్ n ఇంటూ ln డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ మైనస్ n ఇంటూ ln మైనస్ 1 ఆఫ్ ఎక్స్. సో ఈ టర్మ్లో నుంచి మనం ఎక్స్ ln డాష్ ఆఫ్ ఎక్స్ని బయటికి తీసుకొచ్చేసి మిగిలిన టర్మ్స్ అన్నింటినీ కూడా ఇటు సైడ్ తీసుకొచ్చేసేయండి. ఆర్హెచ్ సైడ్ తీసుకొచ్చేస్తే దాంట్లో నుంచి మనం ln డాష్ ఆఫ్ ఎక్స్ని కామన్ తీస్తే మనకి ఏమొస్తుందమ్మా? 1 ప్లస్ 2n మైనస్ n మైనస్ n మైనస్ 1. సో ఈ టర్మ్స్ అన్నిటి తీసుకొచ్చేస్తే దాంట్లో నుంచి ln డాష్ ఆఫ్ ఎక్స్ని కామన్ తీస్తే మనకి 1 ప్లస్ 2n మైనస్ n మైనస్ n ప్లస్ మైనస్ 1 వస్తుంది. నెక్స్ట్ అదే దాంట్లో ln ఆఫ్ ఎక్స్ని కూడా కామన్ తీయండి. సో ప్లస్ ln ఆఫ్ ఎక్స్ని కామన్ తీస్తే మైనస్ 1 ప్లస్ 1 ప్లస్ n ప్లస్ 1 మైనస్ n ln మైనస్ 1 ఆఫ్ ఎక్స్. సో కామన్ తీసిన తర్వాత టర్మ్స్ వచ్చినాయి కదా. సో నెక్స్ట్ ఏం చేసామో చూడండి. ఎక్స్ ln ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ln డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ, సో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ మైనస్ 1 ఉంది, క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 2n ఉంది, మైనస్ n అంటే మైనస్ 2n. సో ప్లస్ 2n మైనస్ 2n గెట్ క్యాన్సిల్ 0 ప్లస్ ln ఆఫ్ ఎక్స్ ఇంటూ మైనస్ 1 ప్లస్ 1 గెట్ క్యాన్సిల్ n ఉంటుంది మైనస్ n ఇంటూ ln మైనస్ 1 ఆఫ్ ఎక్స్. దేర్ ఫోర్ ఎక్స్ ln డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ టర్మ్ 0 అయిపోతే విచ్ ఈజ్ ఈక్వల్ టు n ln ఆఫ్ ఎక్స్ మైనస్ n ఇంటూ ln మైనస్ 1 ఆఫ్ ఎక్స్. ఓకేనమ్మా. హెన్స్ ద ప్రూఫ్. నెక్స్ట్ రికరెన్స్ ఫార్ములా చూడండి. ప్రూవ్ దట్ ln డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు n మైనస్ 1 ఇంటూ ln ఆఫ్ ఎక్స్. ఓకేనమ్మా. సో మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ నెక్స్ట్ రికరెన్స్ ఫార్ములా. ఓకేనా. చూడండి, LR ఆఫ్ ఎక్స్ అని మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా. ఫ్రమ్ జనరేటింగ్ ఫంక్షన్
1 by 1 minus t into e power minus tx by 1 minus t equal to summation n equal to 0 to infinity t power n into ln of x. ఓకేనా. నౌ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అగైన్ ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుందమ్మా, సమ్మేషన్ ఎన్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ టీ పవర్ ఎన్ ఇంటూ ఎల్ఎన్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 by 1 minus t ఇంటూ ఈ పవర్ మైనస్ టీఎక్స్ బై 1 minus t ఇంటూ మైనస్ టీ బై 1 minus t ఇంటూ 1. ఓకేనమ్మా. సో 1 by 1 minus tని బయటికి తీసుకొచ్చేస్తే ఈ టర్మ్కి డెరివేషన్ అప్లై చేసాం. ఓకేనా. నెక్స్ట్ విచ్ ఈజ్ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ టీ పవర్ n ఇంటూ ఎల్ఎన్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ టీ 1 minus t సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ టీ పవర్ r ఇంటూ ఎల్ఆర్ ఆఫ్ ఎక్స్. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జనరేటింగ్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు r. ఓకేనమ్మా. నెక్స్ట్ ఏం రాసుకోవచ్చు చూడండి, మైనస్ టీ ఇంటూ 1 minus t హోల్ ఇన్వర్స్ సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ టీ పవర్ r ఇంటూ ఎల్ఆర్ ఆఫ్ ఎక్స్. ఓకేనా. నెక్స్ట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీ ఇంటూ ఇట్ ఈస్ ఇన్ ద బైనామియల్ ఎక్స్పాన్షన్ ఫామ్, అంటే 1 minus x హోల్ పవర్ n ఫామ్లో ఉంది చూడండి. అంటే ఏం రాసుకోవచ్చు, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. అంటే ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు, 1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ఈక్వల్ ఇంటూ సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ టీ పవర్ r ఇంటూ ఎల్ఆర్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీ ఇంటూ, సో ఇక్కడ ఎలా ఉంది మనకి, దీన్ని ఈ ఎక్స్పాన్షన్ని మనం సమ్మేషన్ వేలో రాసుకోవచ్చా, సమ్మేషన్ ఎస్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ టీ పవర్ ఎస్. సో ఈ ఎక్స్పాన్షన్ అంతటిని కూడా ఒక సమ్మేషన్ వేలో మనం రాసుకుంటున్నాం. ఇంటూ సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ టీ పవర్ ఆర్ ఇంటూ ఎల్ఆర్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ మైనస్ 1 ఇంటూ సమ్మేషన్ ఎస్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ టీ పవర్ ఎస్ సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ, బయట ఒక టీ ఉంది, ఇక్కడ టీ పవర్ ఆర్ ఉంది, మల్టిప్లికేషన్ చేస్తే టీ పవర్ ఆర్ ప్లస్ 1 ఇంటూ ఎల్ఆర్ ఆఫ్ ఎక్స్ కింద రాసుకోవచ్చా. నెక్స్ట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సమ్మేషన్ ఎస్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ టీ పవర్ బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి యాడెడ్ ఎస్ ప్లస్ ఆర్ ప్లస్ 1 ఇంటూ ఎల్ఆర్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా, ఫర్ ఎ ఫిక్స్డ్ వాల్యూ ఆఫ్ ఎన్. ఓకేనా. పుట్ n ఈక్వల్ టు ఎస్ ప్లస్ ఆర్ ప్లస్ 1. సో ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే కనుక సపోజ్ n ఈక్వల్ టు 0 చేస్తే n టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ n వాల్యూ ఏమని తీసుకుంటున్నాం, ఎస్ ప్లస్ ఆర్ ప్లస్ 1 అని తీసుకుంటున్నాం. సపోజ్ ఎస్ ఈక్వల్ టు n మైనస్ ఆర్ మైనస్ 1. సపోజ్ ఎస్ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే మనకి n మైనస్ ఆర్ మైనస్ 1 అనే వాల్యూ కూడా ఏమవుతుంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ దీని నుంచి n-1 అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు r అండ్ r వాల్యూ అనేది ఖచ్చితంగా ఏమవుతుంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n-1 కండిషన్ అవుతుంది. సో ఖచ్చితంగా r వాల్యూ అనేది ఏమవ్వాలి, n-1 కన్నా ఎక్కువగా ఉండాలి, అంటే r వాల్యూనే తక్కువగా ఉండాలి. ఓకేనా. సో అందుకని ఇక్కడ కండిషన్ చూడండి, సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ టీ పవర్ n ఇంటూ ఎల్ఎన్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ సమ్మేషన్ ఎస్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఇంటూ సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 టు n-1. సో ఇక్కడ మనకి n-1 ఎయిదర్ ఈక్వల్ టు n-1 అవ్వాలి, లేదంటే లెస్ దెన్ ఆర్ కన్నా ఉండాలి. ఓకేనమ్మా. అంటే ఆర్ వాల్యూ 0 నుంచి n-1 వరకు మనం తీసుకుంటే టీ పవర్ n ఇంటూ ఎల్ఆర్ ఆఫ్ ఎక్స్. నౌ కంపేరింగ్ ద కోషెంట్స్ ఆఫ్ టీ పవర్ n, బోత్ సైడ్స్ టీ పవర్ n కోషెంట్స్ని కనుక మనం కంపేర్ చేసుకుంటే మనకు అక్కడ ఏమొస్తుందమ్మా, ఎల్ఎన్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 టు n-1 ఇంటూ ఎల్ఆర్ ఆఫ్ ఎక్స్. సో హెన్స్ ద ప్రూఫ్. ఇది సెకండ్ రికరెన్స్ ఫార్ములా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండి అమ్మా. ఫస్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం, ప్రూవ్ దట్ ln ఆఫ్ 0 ఈక్వల్ టు 1. మనం ఏం ప్రూవ్ చేయాలి, ln ఆఫ్ 0 ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయాలి. ఫ్రమ్ జనరేటింగ్ ఫంక్షన్ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ టీ పవర్ n ఇంటూ ln ఆఫ్ x ఈక్వల్ టు 1 by 1 minus t ఇంటూ e పవర్ మైనస్ tx by 1 minus t. నౌ పుట్ x ఈక్వల్ టు 0, x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ టీ పవర్ n ఇంటూ ln ఆఫ్ 0 ఈక్వల్ టు 1 by 1 minus t ఇంటూ ఈ పవర్ 0. ఓకేనా. సో అంటే మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు, సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ టీ పవర్ n ఇంటూ ln ఆఫ్ 0 ఈక్వల్ టు ఈ పవర్ 0 అంటే వాల్యూ 1 by 1 minus tని
1 మైనస్ టీ హోల్ ఇన్వర్స్ కింద రాసుకోవచ్చా? సో బైనామియల్ ఎక్స్పాన్షన్ వేలో రాసుకుంటే 1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ టీఎన్ అండ్ సో ఆన్. నౌ బోత్ సైడ్స్ కంపేరింగ్ ద కోషన్స్ ఆఫ్ టీ పవర్ ఎన్. టీ పవర్ ఎన్ కోషన్స్ని కంపేర్ చేస్తే సో ఇక్కడ మనకి ఏముంది ln ఆఫ్ 0 విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ టీ పవర్ ఎన్ కోషంట్ ఎంత ఉంది 1, దేర్ ఫోర్ ln ఆఫ్ 0 ఈక్వల్ టు 1, హెన్స్ ద ప్రూఫ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూడండి అమ్మ. ప్రూవ్ దట్ x ln డబల్ డాష్ ఆఫ్ x ప్లస్ 1 మైనస్ x ఇంటూ ln డాష్ ఆఫ్ x ప్లస్ n ఇంటూ ln ఆఫ్ x ఈక్వల్ టు 0 అండ్ హెన్స్ రెడ్యూస్ దట్ ln డాష్ ఆఫ్ 0 ఈక్వల్ టు మైనస్ n. ఓకేనమ్మా. సో మనం ఏం ప్రూవ్ చేయమంటున్నారు, ప్రూవ్ దట్ ఈ కండిషన్ ప్రూవ్ చేయమంటున్నారు అండ్ ఈ కండిషన్ని ln డాష్ ఆఫ్ 0 ఈక్వల్ టు మైనస్ ఎన్కి రెడ్యూస్ చేయమంటున్నారు. సో వీ నో దట్ ఫ్రమ్ లెగ్రేస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఆఫ్ ద ఫామ్. లెగ్రేస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ ఎలా ఉంటుందమ్మా, ఎక్స్ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ ల్యాండా వై ఈక్వల్ టు 0. Since ln of x satisfies the Lagrange differential equations, that is the solution of Lagrange differential equations. So ln of x అనేది దీని సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి. సో విచ్ ఈజ్ x ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అంటే ln డబల్ డాష్ కింద రాసుకోవచ్చా, ప్లస్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ అంటే ln డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ n ఇంటూ y అంటే ln ఆఫ్ x. ఓకేనమ్మా, విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. నౌ పుట్ x ఈక్వల్ టు 0 పెట్టండి. 0 పెడితే ఏమొస్తుంది, 0 ఇంటూ ln డబల్ డాష్ ఆఫ్ x ln డబల్ డాష్ ఆఫ్ 0 ప్లస్ 1 మైనస్ 0 ln డాష్ ఆఫ్ 0 ప్లస్ n ఇంటూ ln ఆఫ్ 0 ఈక్వల్ టు 0. ఓకేనా. సో ఈ టర్మ్ అనేది 0 అయిపోతుంది. అంటే ఇక్కడ ఏమొస్తుంది ln డాష్ ఆఫ్ 0 ప్లస్ n ఇంటూ ln ఆఫ్ 0. సో మనకి ముందు ఎగ్జాంపుల్ నుంచి ln ఆఫ్ 0 అంటే వాల్యూ ఎంతమ్మా 1. ఓకేనా. సో ln డాష్ ఆఫ్ 0 ప్లస్ n ఇంటూ 1 ఈక్వల్ టు 0 అంటే ln డాష్ ఆఫ్ 0 ఈక్వల్ టు ఈ n ఆర్హెచ్ సైడ్కి వెళ్తే మైనస్ n అవుతుంది. సో మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇదేనా, దేర్ ఫోర్ ln డాష్ ఆఫ్ 0 ఈక్వల్ టు మైనస్ n, hence the proof. This is all about today, and these are the reference books for the special functions. If you have any doubts, you can clarify by these books. So thank you.